Very good evening, everybody. We appreciate you joined the session for your career. This is the sixth demo session for this week, which started on Monday. Monday there was session one. If anybody missed the Monday, Tuesday we have taken at 6 p.m. first session, then Tuesday 8 p.m. second session, Wednesday third and fourth session yesterday at 6 and at 7 o'clock and 8 o'clock. Yeah. So today 6 o'clock for front end development people. We have taken fifth session, and this is the sixth session today and final technical session for this week conducted by the Center for Training and Employment. Today's and this 8 p.m. focus will be on the database administration. Database administration. Data. When I say database, I will think about first what is data. डाटा क्या है एंड डाटाबेस क्या है व्हाट इज डाटाबेस देन DBA, what is database management or database administration. I have these many databases: Academy, Amazon, Banking, Backstore, Bike Store, Jane, and so on and so forth. There are tables, there are tables, there are columns, rows, among the others. Yeah. How I can how I can do an administration of this. Employee, student, brands, categories, sales, production, है ना? కరెక్ట్. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డేటాబేస్లో మన డాటా స్టోర్ అవుతుంది. ద డాటా విల్ బి స్టోర్డ్, రైట్? ఆ డాటా స్టోరే ఇది. ఆ డాటా బేసే ఇది అని చెప్పొచ్చు. బేస్. ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఉంది కదా, ఆర్ ఐ కెన్ సే డేటాబేస్ అని చెప్తాను ఒకసారి. ఇది ఎనీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్, డాటా సైన్స్ అయినా డాటా కావాలి, అఫ్ కోర్స్. ప్రోగ్రామింగ్ అయినా డాటా కావాలి, డాటా 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 టైప్స్, డాటా స్ట్రక్చర్స్. ఏఐఎంఎల్కి డాటానే, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ డాటానే. ఓవరాల్ ఓవరాల్ ఇట్స్ ఓకే జ్యోతి, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓవరాల్ ఈ డాటా అనేది ఆ డేటాబేస్ అనేది అన్నింటి కామన్ థింగ్. ఇట్ ఈస్ కామన్ ఫర్ మెనీ మెనీ థింగ్స్. చాలా. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ద మీనింగ్ ఈస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మనం నేర్చుకుంటే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా, వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఇట్ ఈస్, ఫర్ షూర్, ఫర్ షూర్ మన ఫ్యూచర్కి, మన కెరియర్కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, అన్ని రిజ్యూమ్స్లో ఎస్క్యూఎల్ అనేది పెట్టేస్తారు. ఏ మినిమల్, బేర్ మినిమల్ రిక్వైర్మెంట్ మోడల్గా, బేర్ మినిమల్ రిక్వైర్మెంట్గా. సో వై లేట్? చూద్దాం ఎస్క్యూఎల్ గురించి మళ్ళీ. లెటస్ లెట్స్ సి, లెట్స్ సి. కరెక్ట్. సో చూద్దాము. యా. డేటాబేస్.
Whoever join the session, whoever join the session first, we should see, we should see what is data. Then database చూడాలి మనం. డేటాబేస్ చూడాలి. యా డాటా కంపెనీస్లో ఎలా వస్తుంది? ఐ డోంట్ నో. డాటా అనేది కంపెనీస్లో ఎలా వస్తుంది తెలుసా? యా అండ్ డాటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ డాటా స్టోరేజ్, డేటాబేస్ మేనేజ్మెంట్ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఎస్క్యూఎల్ ఎందుకు వచ్చింది? ఎస్క్యూఎల్ దెన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, హౌ దే కేమ్, హౌ దే కేమ్ ఇదే మనం చూస్తాం ఇవల్ల. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్ కోసం how your SQL is going to be helpful. That's what we are going to study. Okay, give me a minute. Right. సో ఈ డేటాబేస్ అడ్మిషన్ గురించి ఎంతమంది విన్నారు బిఫోర్ జాయినింగ్ ది సెషన్? ఎనీబడి heard about this database before joining today's session? Before joining today's session, how many of you heard about this database? విన్నారమ్మా ఎవరైనా ఆల్రెడీ? You heard about it or not? Sorry. ఓకే, ఎక్కడ విన్నారు? చేశారు ఆల్రెడీ? యూ డన్? యూ డన్ సంథింగ్? నో. కరెక్ట్. వాట్ ద నీడ్? అసలు నీడ్ ఏంటి దీనిది? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్? నో, నో ఐడియా. స్టార్ట్ ఇద్దాం మనము. డాటా స్టార్ట్ చేసుకొని డాటా బేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక డెమో చూద్దాము, ఎగ్జాంపుల్ చూద్దాము, అండ్ సో ఆన్ సో ఫోర్త్, సో ఆన్ సో ఫోర్త్. లెట్స్ ట్రై టు సీ. గైస్, ఎస్క్యూఎల్ సర్వర్ కావాలంటే మ్యాండేటరీగా ల్యాప్టాప్ ఉండాలి. బట్ క్లౌడ్లో మాత్రం ఉంటుంది, క్లౌడ్లో కూడా ఉంటుంది ఎస్క్యూఎల్. Cloud also it is available in the cloud. How many of you are using how many of you are using your yeah how many of you are using your laptops? Laptops. How many of you are using computers? కంప్యూటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? కింద లైన్లో చాట్ బాక్స్లో పెట్టండి, చాట్ బాక్స్ తొందరగా.
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే, గుడ్. ఒకవేళ మీ మొబైల్లో ఉంటే మీకు క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇస్తాను కొంచెం అయినాక. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ గివ్ యూ క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, నా ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ డెమోస్ట్రేషన్. ఇదో డెమోస్ట్రేషన్ అనుకొని వాట్ ఎవర్ ట్రైంగ్ టు సే, ట్రై టు అండర్స్టాండ్ ద కన్సెప్ట్స్. ఓకే, వెరీ గుడ్. I have laptop, sir. I am listening classes in phone. Very good. సో ఫస్ట్ స్టెప్ ఏదైనా సరే మనం ఇన్స్టాల్ చేయాలి. సంథింగ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ యాజ్ అ ఫస్ట్ స్టెప్. సో ఏం ఇన్స్టాల్ చేయాలి దీనికోసం? మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ చేయాలి. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో చేయాలి. సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకేనా? సో డాటా స్టార్ట్ చేద్దాం. డాటా అనేది ఇది ఏంటమ్మా? ఇది డాటానా? కంపెనీస్లో ఇన్ యర్ కంపెనీస్ 1 2 ఎక్స్ హలో 01 ఏబిసిడి ఎక్స్జెడ్ ఏబిసిడి వాట్ ఎవర్, ఇదంతా ఏంటి? వాట్ ఈస్ దిస్ ఆల్? ఇస్ ఇట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాటా? ఇది ఇన్ఫర్మేషన్ డాటానా? ఒకరు హ్యాండిల్ చేయండి అమ్మా. 1 person ప్లీజ్ హ్యాండిల్. కరెక్ట్. దిస్ ఈస్ ద డాటా. సో 1 అనేది ఇన్ఫర్మేషన్. ఎస్, 1 అంటే ద నెంబర్ 1, 2 అనేది టు నెంబర్ 2, ఎక్స్ ఇస్ ఎ లెటర్, హలో ఇస్ హలో. బట్ ఇక్కడ ఇది అసలు ఇన్ఫర్మేషన్ చూస్తే 0101 ఏముంది? ఏమర్థం అవుతుంది మనకి? నో రైట్. ఎస్సి ఏకి 64I7QBO దిస్ దట్ దిస్ దట్. అంటే ఏమైంది? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? ఎస్. సో ఇది డాటా. డాటా మీన్స్ ఎనీ రా ఫామ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సరే రా ఫామ్, ఏదైనా టెక్స్టువల్ ఫామ్ ఉన్నా, టెక్స్టువల్ అయినా సరే, ఇమేజ్ అయినా సరే, వీడియోస్, ఆడియోస్, ఎనీథింగ్, ఎనీథింగ్, దట్స్ డాటా. దట్ ఈస్ ఏ data. So data matlab data refers to a raw unprocessed facts, figures and details that are collected for references or analysis. It can take many forms such as numbers, so text, so images, so sounds, so videos, so voice documents. ఇదంతా డాటా. ఎలా అయినా వస్తుంది. మీ మొబైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి మొబైల్. మీ కాంటాక్ట్స్, మీ వాట్సాప్, యువర్ ఫేస్బుక్, ఇది కూడా డాటానే. ఇది ఒక యాప్. ఇదంతా డాటా. ఇప్పుడు మనము డాటా బేస్ అంటాము. బేస్ అంటే ఈ డాటా ఉంది కదా, మనం మొత్తం మన మొబైల్లో ఉన్న డాటాను, ల్యాప్టాప్లో ఉన్న డాటాను, అది ఒక ఆర్గనైజ్డ్ కలెక్షన్గా స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే డాటా బేస్ అంటాం. అంటే డాటాని కలిపి ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక ఆర్గనైజ్ కలెక్షన్గా స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాటా యూ కెన్ పుట్ ఇట్, ఆర్ డాటా యూ మే గెట్. అదే ఆ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆ కలెక్షన్ ఆఫ్ డాటానే ఈ యొక్క డాటా బేస్, డిబి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ మేనేజ్డ్ బై database management system, DBMS. DBMS, organized collection of data.
ఆ డేటా మొత్తం ఆర్గనైజ్ చేయాలి. అంటే ఎలా ఆర్గనైజ్ అంటే ఒక పద్ధతిగా. పద్ధతి అంటే కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ అంటాం కదా, ఇలా లైక్ దిస్. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ డేటా ఉందనుకో మనకు డేటాబేస్లో ప్రాపర్లీ. ఇది చూడండి, ఇక్కడ రోస్ ఉన్నవి ప్రాపర్గా, రోస్ కాలమ్స్ ఉన్నవి. అమిత్ శర్మ, ఐటీ డిపార్ట్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, శాలరీ 75,000, జాయిన్ డేట్ ఇస్ దిస్, ఈమెయిల్ ఇస్ దిస్, ఫోన్ నెంబర్ ఇస్ దిస్. ఏంటిదంతా? డేటాబేస్. ఇట్స్ ఏ డేటాబేస్. ఓకే. నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? వాట్ ఈజ్ నెక్స్ట్? కరెక్ట్. యువర్ రైట్. ఇది అమిత్ ఒక డాటా, రాహుల్ డాటానే, 80,000 డాటానే. ఇది ప్రాపర్గా ఇంత స్ట్రక్చర్గా ఎలా వచ్చింది? హౌ దిస్ హ్యాస్ బీన్ కలెక్టెడ్? దట్ ఈస్ వాట్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అది మనమే చేయాలి. మనమంటే వీటన్నింటినీ ప్రాపర్గా ప్రాసెస్ చేసి ఆర్గనైజ్డ్ కలెక్షన్ చేస్తే స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్గా వస్తుంది. అండ్ దాన్ని మేనేజ్ చేయాలంటే ఒక డాటాబేస్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ కావాలి. దీన్ని, ఈ మొత్తం డాటా స్ట్రక్చర్ డాటా ఉందా, అది మేనేజ్ చేయాలి. సూపర్వైజ్, మానిటర్, ట్రాకింగ్ అంతా చేయాలంటే ఒక సిస్టమ్ కావాలి. ఇదంతా మన సిస్టమ్. ఇదంతా ఇది మొత్తం, ఇదే ఆ సిస్టమ్ పేరు. ఆ సిస్టమ్ నేమ్ ఏంటి? మైక్రోసాఫ్ట్ కంపెనీస్ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది సిస్టమ్. ఒక డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, క్లియర్? యు అండర్స్టాండ్? ఓకేనా? రైటా? రైట్. నా వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? యా, వెరీ గుడ్. చూద్దామా ఎలా అవుతున్నాం ఇది? చూద్దాం. లెట్ us see how it works out. How it works out. Okay, good. యా, మనం అది ఓపెన్ చేస్తున్నాం మనము. ఇన్స్టాల్ చేయాలి. హౌ టు ఇన్స్టాల్ దాట్? ఓకే. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్, ఇఫ్ యూ హ్యావ్ ఏ కంప్యూటర్, గో టు గూగుల్ ప్లీజ్. గూగుల్కి వెళ్ళండి. డన్. రైట్. ఎంఎస్ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్ కొట్టండి. ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్.
రైటా? లెట్స్ మూవ్ ఇట్. హియర్ ఇన్ దిస్ కేస్ ఇన్స్టాలేషన్ కోసం మనకు వి గెట్ అవర్ సర్వర్ సైట్. డౌన్లోడబుల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. క్లిక్ చేయాలి ఇక్కడ. క్లిక్. దిస్ ఈజ్ యువర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇచ్చే ఒక, దిస్ ఈస్ గివెన్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇది ఏంటి? దిస్ సర్వర్, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఎస్క్యూఎల్ క్లౌడ్లో ఉంటుంది, బట్ చార్జబుల్. మనీ పే చేయాలి మనం. ఎవరికి? కంపెనీకి. ఎస్క్యూఎల్ ఆన్ అజూరు, ఎస్క్యూఎల్ అట్ ది ఎడ్జ్, ప్రిమైసెస్, ఇదంతా డబ్బులు కట్టాలి. ఫ్రీ కాదు. ఇది ఫ్రీ. ఇవి ఫ్రీ. ఎందుకు? మీకోసం. ఇది మీకోసం, లేదా అకాడమీస్ లైక్ సిటీ కోసం, మీకోసం. ఎందుకంటే ఇక్కడ హియర్ యూసీసీ ఈ వర్జన్ ఏముంది? ఎస్క్యూఎల్ సర్వర్ 2022 ఈజ్ ఎ ఫుల్ ఫీచర్డ్ ఫ్రీ ఎడిషన్ లైసెన్స్డ్ ఫర్ యూజ్ యాజ్ డెవలప్మెంట్ అండ్ టెస్ట్ డేటాబేస్ ఇన్ ఎ నాన్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. అంటే మనం ఓన్లీ టెస్టింగ్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి. బట్ డేటాబేస్ క్రియేట్ చేశాక, డేటా క్రియేట్ చేశాక అమ్మకూడదు. పర్చేజు, ఎక్స్పెన్సెస్, ఇన్కము అవన్నీ చేయదు. సేల్ చేయకూడదు. ఫ్రీ కాబట్టి మీరు మాత్రం యూజ్ చేసుకోవాలి. సెకండ్ వర్జన్ ఇది ఎక్స్ప్రెస్ వర్జన్ ఉంటుంది ఒకటి. ఇదేంటి అంటే చిన్న చిన్న డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. స్మాల్, ఐడియల్ ఫర్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ ఫర్ డెస్క్టాప్, వెబ్, స్మాల్ సర్వర్ అప్లికేషన్. ఇది ఫ్రీయే, కానీ లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. అందుకోసమే కంపెనీ అయితే వీటికి వెళ్ళిపోతుంది. కంపెనీ ఎస్క్యూఎల్ అజూరా, ఎస్క్యూఎల్ ఎడ్జా, ఎస్క్యూఎల్ ప్రిమైస్ వెళ్ళిపోతుంది. కంపెనీస్ ఏ కంపెనీ అయినా సరే. బట్ స్టూడెంట్ అయితే ఈ దీనికి వెళ్ళిపోతారు. ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్ ఆఫ్ యూ ఇది ఓపెన్ చేయండి అమ్మా, డౌన్లోడ్ చేయండి. ఓపెన్ చేసి డౌన్లోడ్ చేయండి. ఏది? ఇది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఉండదు, ఎందుకంటే ఇన్స్టాలేషన్కి మనకు 2 సెషన్స్ పడుతుంది. స్టెప్స్ ఫాలో అప్ చేసి డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేసుకొని, దాని తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియో ఇది. ఇది చూడండి. ఈ స్టెప్స్ ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టూడియో అంటే ఏంటి? ఫస్ట్ ఒక సర్వర్ ఇన్స్టాల్ చేస్తాము ఈ స్టెప్తో. స్టెప్ 1 డేటాబేస్ సర్వర్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది కదా, డౌన్లోడ్ చేశాక స్టెప్ 1 డౌన్లోడ్ చేశాను. క్లిక్ డౌన్లోడ్ మీడియా. క్లిక్ నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్, ఇన్స్టాల్, నెక్స్ట్, ఇన్స్టాల్. ఇదంతా ఒక 1 అవర్ స్టెప్స్ ఆర్ 1 సెషన్ స్టెప్. అప్పుడప్పుడు 2 సెషన్ పడుతుంది. సమ్ టైమ్స్ 2 సెషన్. ఎందుకంటే స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ సక్సెస్ఫుల్గా చేస్తేనే డేటాబేస్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 20%, ఎవ్రీ బ్యాచ్లో 20%, 20% అన్న మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఏది క్లిక్ చేయాలి, ఏది క్లిక్ చేయొద్దు, ఏ బటన్ క్లిక్ చేయాలి, ఇది టక్క 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 అసలు ఓవర్ డూ చేస్తారు. లేకపోతే యూ విల్ నాట్ రియల్లీ ఒక స్పెషల్ ఫోకస్ పెట్టే చేయరు అన్నట్టు. క్లిక్ చేస్తూ ఉందాము, ఓవర్లుక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం సర్వర్ ఇన్స్టాల్ చేస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇలా వస్తుంది. ఎలా? ఇలా ఇన్స్టాల్ బటన్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చిందంటే మనం ఇన్స్టాలేషన్ రెడీ. క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అయిపోయింది, ఫినిష్. దాట్స్ ఇట్. ఇది కాంగ్రాచులేషన్స్. ఇది మనం ఎప్పుడు నేర్చుకుందామంటే, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్స్? హౌ మెనీ ఆఫ్ యూ డేటా సైంటిస్ట్? హౌ మెనీ ఆఫ్ యూ ఇంజనీర్స్? హౌ మెనీ ఆఫ్ డేటా అనలిస్ట్? 4 కోర్సులు తీసుకుంటారు మీరు. ఏ కోర్స్ ఉన్నారు మీరు? విచ్ కోర్స్ యువర్ జాయినింగ్? విచ్ కోర్స్? కరెక్ట్. ఏ కోర్స్ అయినా మీ మాడ్యూల్, ఎస్క్యూఎల్ మాడ్యూల్ మనం స్టార్ట్ చేస్తాం కదా ఎన్రోల్మెంట్ అయ్యాక, ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్లో ఎప్పుడు ఉందో ఆ టైంలో మనము ఈ ఇన్స్టలేషన్ ఒక 1 to 2 సెషన్ చూస్తాము. 1 or 2 సెషన్ విల్ సీ. ఓకేనా? దట్ టైం అంటే ఆ టైం. ఓకే. దెన్ అయిపోలేదు ఇంకా. ఓన్లీ సర్వర్ ఇన్స్టాల్ అయింది. ఓన్లీ సర్వర్ ఇస్ ఇన్స్టాల్డ్ ఈ స్టేజ్ వరకు. ఓకేనా? ఓకే, గుడ్. ఎస్ఎస్ఎంఎస్ ఉండదు అక్కడ. ఎస్ఎస్ఎంఎస్, వాట్ యు మీన్ బై దాట్?
మీనింగ్ ఏంటి? ఏంటంటే సర్వర్ ఏమో మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అవుతుంది, ల్యాప్టాప్లో. బట్ ఆ సర్వర్ని మనం యాక్సెస్ చేయాలంటే హౌ టు యాక్సెస్ దట్ సర్వర్? హౌ? ఫర్ దాట్ పర్పస్, టు ఇంటరాక్ట్ విత్ ఎస్క్యూఎల్ సర్వర్ యూ కెన్ యూజ్ ఏ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ టూల్. అంటే ఎస్ఎస్ఎంఎస్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎస్ఎస్ఎంఎస్, ఎస్ఎస్ఎంఎస్. ఓకేనా? ఈ ఎస్ఎస్ఎంఎస్ కోసం చాలా సింపుల్ స్టెప్స్. ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి ఇక్కడ. learn.microsoft.com. Please click this. Clear? కరెక్ట్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ ఎస్ఎస్ఎం డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్. ఆఫ్టర్ డౌన్లోడ్ సింపుల్గా ఇది ఒక ఫైల్ వస్తుంది. విల్ గెట్ దిస్ ఫైల్, ఇన్స్టాల్. ఇది మనం ఎప్పుడు నేర్చుకుందాము? వి విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ విల్ ఇన్స్టాల్ దిస్ వెన్, ఎప్పుడైతే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ స్టార్ట్ చేస్తారు, దట్ టైం విల్ సీ. ఇదేంటి ఇదంతా? ఇన్స్టాలేషన్. షార్ట్లీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్, వెరీ షార్ట్. ఇన్స్టాలేషన్ ఆఫ్ SQL and SQL Server Management Studio. Okay. Very good. So this is DBMS. ఇప్పుడు నేను చూపించాను అది మైక్రోసాఫ్ట్ ది. అది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అదొక సాఫ్ట్వేర్. దట్ సాఫ్ట్వేర్ ఇస్ DBMS. DBMS అంటే ఏంటి మీనింగ్? A database management system, DBMS, is a software application that interacts with users, applications, database itself to capture and analyze data. ఇక్కడ చూడండి, డాటా అనలిస్ట్, డాటా సైంటిస్ట్ అని ఇక్కడ డాటాని అనలైజ్ చేస్తుంది. ఎవరు? డిబిఎంఎస్. ఏం డిబిఎంఎస్? మన డిబిఎంఎస్ ఆర్ మన ఆర్డిబిఎంఎస్, అదే మైక్రోసాఫ్ట్ కంపెనీ వల్ల ఎంఎస్ఎస్క్యూఎల్. ఈ రిలేషనల్ ఏంటి? టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉంటుంది మనకు. టైప్స్, డేటాబేస్ సిస్టంలో టైప్స్ ఉంటుంది. రిలేషనల్, NoSQL, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎస్క్యూఎల్, హైరార్కికల్ ఎస్క్యూఎల్, నెట్వర్క్ ఎస్క్యూఎల్. ఇవన్నీ ఏంటి? ఇవి మన డేటాబేస్ సిస్టమ్ అనేది ఎలా క్యాప్చర్ చేస్తుంది మన డేటాని, క్యాప్చర్ చేశాక ఎలా అనలైజ్ చేస్తుంది, హౌ ఇట్ అనలైజెస్, హౌ ఇట్ క్యాప్చర్స్, దట్ ఈస్ DBMS. Based on that, types is a way of handling the data. We are handling the database management system, relational, NoSQL, object oriented, hierarchical, network, etc. RDBMS, relational database management system. A relational database management system is a type of database management system. ఎందుకది? why? విచ్ లింక్ అంజలి? ఏ లింక్ అమ్మా మీకు? విచ్ లింక్ కావాలి మీకు చెప్పండి? విచ్ లింక్ అంజలి? దిస్ వన్. ఇది LMS లో ఉంటుంది, ఎన్రోల్మెంట్ అయిన LMS. SQL అచ్చా, SQL లింక్స్ గ్రూప్స్లో. ఓకే, నో ప్రాబ్లం, డెఫినెట్లీ విల్ సెండ్ యూ. మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ప్లీజ్ కాంటాక్ట్. వీళ్ళు ఇస్తారు మీకు గ్రూప్లో. హూ ఎవర్ నీడ్ ద లింక్స్ అబౌవ్ లింక్స్ ఇచ్చాం కదా, ఆ లింక్స్, ఇఫ్ యూ నీడ్ దట్ లింక్స్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ సపోర్ట్ టీమ్ ఆన్ వాట్సాప్. దే విల్ గివ్ యూ.
ఓకే, గుడ్. ఓకే, లెట్స్ గో. సో మనకు అదర్ డాటా టైప్స్ మనకు అక్కర్లేదు. అదర్ ఎస్క్యూఎల్ ఆర్ అదర్ డిబిఎంఎస్ సిస్టమ్ వి డోంట్ నీడ్ ఇట్, మనకు అది అక్కర్లేదు. ఐ మీన్ ఇన్ ద రియల్ లైఫ్ scenarios 99% of the world uses రిలేషనల్ డిబిఎంఎస్. రిలేషనల్ డిబిఎంఎస్ ఏంటది? రిలేషన్ డిబిఎంఎస్ ఏంటి? వాట్ ఏంటంటే ఏంటి? A relational database management system is a type of database management system that stores the data in a structured format using rows, columns, and the structure makes easy to locate and access specific value database. RDBMS uses SQL, structured query language for database access and management. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ వాట్ హ్యాపెన్ హియర్? రిలేషన్ అంటే ఒక కాలం, ఒక రో అంటేనే ఆర్డీబీఎంఎస్. ఒక కాలం, ఒక రో ఉంటే ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో. In the structure format, if the data is stored, it's called as relational structure గా, అంటే one by one rows and columns. This structure makes easy to locate and access specific values within the database. చాలా ఈజీ. అదే ఆర్డిబిఎంఎస్ మనకు. కానీ ఆర్డిబిఎంఎస్ లో ఒక లాంగ్వేజ్ ఉంది, పైథన్, జావా, డాట్ ఎలా ఉన్నాయి, అలాగే సేమ్ వే ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. కానీ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది డేటాబేస్ లాంగ్వేజ్. దాన్నే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాము. ఆ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్. సో డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేస్ ఉన్నాయి ప్రపంచంలో, వరల్డ్లో. అందులో ద మోస్ట్ రిలయబుల్ ఒకటి. ఆల్సో ద వరల్డ్ అప్రూవ్స్ అండ్ అగ్రీస్ నన్ అదర్ దాన్ ఎస్క్యూఎల్ సర్వర్స్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీస్ ఈజ్ ఆన్ ది టాప్, ఈజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది లిస్ట్. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఒకటి నెంబర్ వన్. దెన్ MySQL, Oracle database, PostgreSQL, and many updates are there in the database management system. And in సిటీ అకాడమీ, సెంటర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అయినా, అది ఇన్ఫోసిస్ అయినా, టీసీఎస్ అయినా, ఏ కంపెనీ అయినా సరే, ఒక డేటాబేస్ మ్యాండేట్. అదే మన మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉన్న ఎస్క్యూఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ మోస్ట్ యూస్ఫుల్. మీ డేటా సైన్స్కి ఇంటిగ్రేట్ అవుతుంది, ఫుల్ స్టాక్ ఇంటిగ్రేటెడ్, డేటా అనలిస్ట్ ఇంటిగ్రేటెడ్, ఏఐ కూడా. మీ డాటా కావాలి కదా, ఆ డాటా మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ SQL ఉంటుంది. ఇదే మనం ఇవాళ నేర్చుకుంటాము. రోస్, కాలమ్స్. ఆర్డిబి అంటే రోస్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ మనం నేర్చుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్ ఎలా మరి? డేటాబేస్ నుంచి కంప్యూటర్స్కి యాక్సెస్ ఉంటుంది. ఒక డేటాబేస్ సర్వర్ ఒకటి ఉంటే ఈ ల్యాప్టాప్కి కనెక్షన్స్ తీసుకొని ఒక ఆర్కిటెక్చర్ ఫామ్ చేస్తాము. అదే మన డేటాబేస్. సో ఇట్స్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డాటా స్టోర్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. సో ఈ డాటా ఉందా మన దగ్గర? టెక్స్ట్, నంబర్స్, స్ట్రింగ్స్, యా, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్. దట్ డాటా is stored in the database. అండ్ ఈ డేటాబేస్ నుంచి మనం డేటాబేస్ యాక్సెస్ చేయాలి, మనం మ్యానిపులేట్ చేయాలి డాటాని, అప్డేట్ చేయాలి డాటాని. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డాటా స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? డిబిఎంఎస్ సిస్టమ్ ఇస్ సాఫ్ట్వేర్ ఫర్ క్రియేటింగ్ మేనేజింగ్ డేటాబేసెస్. అంటే డేటాబేస్ 1, డేటాబేస్ 2, డేటాబేస్ 3, 4, 5, 6. ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ డేటాబేస్ ఉంటుంది. హెచ్ఆర్ డేటాబేస్, టెక్నికల్ డేటాబేస్, ఫైనాన్షియల్ డేటాబేస్, ప్రాజెక్ట్ డేటాబేస్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అన్ని డేటాబేస్. ఆ డేటాబేస్ మొత్తం మేనేజ్ చేయాలి కదా. ఎలా మేనేజ్ చేయాలి? మేనేజ్ అంటే
యాక్సెస్ చేయాలి, అప్డేట్ చేయాలి, రీడ్ చేయాలా, డిలీట్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్ చేయాలి. దాన్నే డేటాబేస్ మెమరీ సిస్టమ్ అంటారు. సో అందుకోసమే మనకు ఈ ఎస్క్యూఎల్ స్టార్ట్ చేస్తాం. SQL stands for Structured Query Language, which is a standard language for accessing and manipulating databases. డేటాబేస్ ఉంటుంది కరెక్టే, బట్ ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ ఇది. ఈ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటారు, అదే మీ సిలబస్. దట్ ఈస్ యువర్ సిలబస్. ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అర్థమైందా? ఎక్కడి వరకు వచ్చాము? అర్థమైంది మెల్లిగా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డీఎంఎస్, ఎంఎస్ ఎస్క్యూఎల్కి వచ్చాం మనం ఇప్పుడు లాస్ట్. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఎక్కడ వరకు వచ్చాము? ఆర్ యూ అండర్స్టాండింగ్ ద లాజిక్? ఆర్ యూ అండర్స్టాండ్ ఫ్లో? ఫ్లో అర్థమైందా? చిన్నగా సింపుల్గా టెల్ మీ ఎస్ ఆర్ నో. ఆన్సర్ ఇన్ ద చాట్ క్విక్. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద ఫ్లో? ఫ్లో. ఇక్కడ వరకు వచ్చాం కదా. లాస్ట్ ఒక 30 to 40 minutes అయింది. 30-40 minutes డిస్కస్ చేస్తున్నాం కదా, మోర్ దెన్ 40 minutes. ఒక ఫ్లో కనెక్ట్ అయింది మీ మైండ్కి. ఒక ఫ్లో. ఒక దగ్గర డేటాబేస్ ఉంటుంది, అందులో ఒక టైప్స్ ఉన్నవి, ఆ టైప్స్లో ఒక ఎస్క్యూఎల్ ఉన్నది, అది ఇన్స్టాల్ చేయాలి, అందులో డేటా ఉంటుంది. అండ్ ఆ డేటాని మనం యాక్సెస్ చేయాలంటే మన లాంగ్వేజ్ తోటి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనం. అదే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఆన్సర్ మళ్ళీ ఇవ్వండి అందరూ. కొందరు ఇచ్చారు, అందరు ఇవ్వండి. అర్థమైంది ఎక్కడి వరకు వచ్చాం మనం ఇప్పుడు ప్రజెంట్లీ? వేర్ ఆర్ యూ నౌ ఇన్ ద ఎస్క్యూఎల్? యూ అండర్స్టాండ్? కరెక్ట్. సో ఇప్పుడు అప్కమింగ్ సెషన్స్లో మనం ఈ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి. నేను కొంచెం చిన్న హింట్ ఇస్తాను ఈ డెమో క్లాసులో, ఇంకొంచెం హింట్ ఇస్తాను. అండ్ సమ్ మోర్ ఐ విల్ టేక్ ఇట్, అండ్ ఐ విల్ టేక్ మోర్ డేటా, మోర్ ఎస్క్యూఎల్. ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేస్తాను మీకు. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? దెర్ ఆర్ ఫోర్ మేజర్ టైప్స్ ఆఫ్ మేజర్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్కి మేజర్ టైప్స్ 4 ఉన్నవి. ఒకటి ఫస్ట్ డాటా క్వెరీ లాంగ్వేజ్, అంటే సెలెక్ట్ క్వెరీ. విన్నారా ఎప్పుడైనా సెలెక్ట్ క్వెరీ మీ కాలేజ్ టైంలో? విన్నారా సెలెక్ట్ క్వెరీ అనేది? ఎనీ టైం యూ హర్డ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్? యు నో. ఓకే, గుడ్. విన్నారు. ఏం విన్నారమ్మా? ఎప్పుడు విన్నారు? కాలేజ్ టైంలోనా? వెరీ గుడ్. ఇన్ ద కాలేజ్ టైం. గుడ్. సో యా, యువర్ రైట్. దిస్ లాంగ్వేజ్ ఈస్ డివైడ్ ఇంటూ దిస్ మెనీ టైప్స్. సెలెక్ట్ క్వెరీ అంటే ఎగ్జిస్టింగ్ డాటా ఉంటుంది డేటాబేస్లో. ఎగ్జిస్ట్ డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇన్ మై డేటాబేస్ కాల్డ్ యాజ్ సిటిఈ డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇన్ దిస్ ఎంప్లాయీ టేబుల్ నా దగ్గర ఒక 10 డాటా ఉంది. 10. నేను ఈ డాటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ డాటా. ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్. ఎలా సెలెక్ట్ చేస్తాను? రీడ్ చేయాలి. ఈ డాటా నాకు స్నేహ కుమార్, ఐటీ డేటా అనలిస్ట్, 72,000 శాలరీ, ఈమెయిల్ ఐడి, నెంబర్ ఇచ్చాను. ఈ డాటా నేను రీడ్ చేయాలి. ఎలా రీడ్ చేయాలి నేను? హౌ కెన్ ఐ రీడ్ ఇట్? హౌ కెన్ ఐ రీడ్ ఇట్? ఎలా? రైటా?
ఓకేనా? సరే. సో రీడ్ చేసేందుకు మనకు కావాల్సిన క్వెరీ ఏంటి? సెలెక్ట్ క్వెరీ. ఎలా ఫైర్ చేస్తాను? ఒక ఎగ్జాంపుల్ ఇప్పిస్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్, చిన్నది. సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్. దిస్ ఈజ్ అ డాటా. దిస్ ఈజ్ ఎ డాటా. అయిపోయింది, చిన్న క్వెరీ ఇది. సెలెక్ట్ స్టార్ అంటే ఏంటి? స్టార్ మీన్స్ ఈ డేటాబేస్లో ఉన్న కాలం మొత్తం వస్తాయి. 1 2 3 4 5 అన్ని కాలం. మా సార్ కాలం అంటే ఏంటి మీనింగ్ తెలియదు. లెట్ us అండర్స్టాండ్ ద కాలం, మీనింగ్ ఆఫ్ కాలం. ఇది ఏంటి? రో. ఇది రో. రో 1, రో 2, రో 3, రో 4 ఇవి కాలం. కాలం 1, కాలం 2, కాలం డాటా. సెలెక్ట్ అంటే ఒక లాంగ్వేజ్లో రీడ్ చేస్తున్నాం డాటాని, రీడింగ్. డేటాబేస్ రీడ్ చేస్తున్నాం, అదే సెలెక్ట్. సేమ్ వే మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి మొత్తం డేటాబేస్ నుంచి. ఈ లాంగ్వేజ్తో మనము డాటా సైన్స్, డాటా అనలైసిస్, డాటా అనలిస్ట్ ఆర్ ఏ ఇంజనీర్లో వెనెవర్ వీ డూ డాటా ట్రాన్స్ఫర్మేషన్, డాటా అనలైసిస్, డేటాబేస్లో ఉన్న డాటా మనకు కావాలంటే లేదా దానిలో అప్డేట్ చేయాలన్నా కూడా ఈ లాంగ్వేజ్ లేకుండా మనము డాటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మనం చేయలేము. ఎందుకంటే డాటా మొత్తం డేటాబేస్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆల్ కంపెనీ డాటా డేటాబేస్లో ఉంటుంది. ఆర్ ఈ సిఎస్ ఫైల్స్ అవి ఇవి డాటా సోర్స్ ఉంటుంది ఎలాగో. సిఎస్వి ఎక్సెల్ ఫైల్ ఉంటవి. బట్ బిగ్ డాటా వచ్చేసి మొత్తం డేటాబేస్లో. ఓకే. సో ఇది దీన్ని ఏమంటాము? డిక్యూఎల్, డాటా క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్లో ఒక వన్ టైప్, ఫస్ట్ టైప్ డాటాని క్వెరీ చేస్తుంది. క్వెరీ అంటే రీడ్. డాటా క్వెరీ లాంగ్వేజ్, డాటా రీడ్ చేస్తుంది. సెలెక్ట్ క్వెరీ. దెన్ డాటా డెఫినేషన్, డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్. Then data manipulation language, data manipulation. Insert, update, delete. Insert, update, delete. Then data control language, DCL, data control language. Grant and revoke. Grant, revoke. Grant, revoke. Very important. Are you clear with this? You're clear? Oh, good. సో ఈ డాటా డెఫినేషన్ అంటే క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్. డాటా మెయింటైన్ లాంగ్వేజ్ అంటే ఇన్సర్ట్ టేబుల్, అప్డేట్ టేబుల్, డిలీట్ టేబుల్. అండ్ డాటా కంట్రోల్ లాంగ్వేజ్ గ్రాంట్, రివోక్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఇంకా ఉంటుంది ఎస్క్యూఎల్లో. ఇదే ఎస్క్యూఎల్ మనం లెర్న్ చేద్దాము. ఈ లాంగ్వేజ్ ఎలా రాయాలి, ఇలా ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేశాక టేబుల్ చూద్దాం మనం. ఫస్ట్ టేబుల్. డేటాబేస్ అంటే ఏంటి చెప్పండి, చెప్తారు ఏమన్నా? డేటాబేస్ అంటే ఏంటి? హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి అమ్మా. హ్యాండ్ రైజ్, ప్లీజ్ హ్యాండ్ రైజ్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ డేటాబేస్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ ఆన్సర్ విల్ గివ్? ఏం ఆన్సర్ ఇస్తారు మీరు చెప్పండి ప్లీజ్ క్విక్లీ. తొందరగా. నోవా? నో. ఎనీబడి కెన్ టెల్ మీ వాట్ ఇస్ డేటాబేస్? కమ్ ఆన్ గాయస్, చెప్పాను కదా ఇక్కడ. హ్యాండ్ రేస్, హ్యాండ్ రేస్ ప్లీజ్.
హ్యాండ్ రైజ్ చేస్తారు ఎవరైనా లేదా? ఈజ్ ఇట్ పాసిబుల్ యూ కెన్ డూ హ్యాండ్ రైజ్ ఆర్ నాట్? నో. నో. నో హ్యాండ్ రైజ్. వాయిస్ ఇస్తారా అమ్మాయి ఎవరైనా? ఎనీబడి? మొహమాటం. హెజిటేషన్. హెజిటేషన్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు ఫెయిలియర్. ఐ రిపీట్, హెజిటేషన్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు ఫెయిలియర్. హెజిటేషన్ ఉండకూడదు. చెప్పండి, మీ నేమ్ ఎవరు తెలియదు. నోబడి నోస్ యువర్ నేమ్, నోబడి నోస్ యువర్ నెంబర్ ఎక్సెప్ట్ మీ ఆర్ అవర్ స్టాఫ్, సెంట్రల్ స్టాఫ్. ఎవరైనా మీకు నవ్వుతారు చెప్పండి? మెసేజ్ పెడతారా బాగా చెప్పలే అని? కాల్ చేస్తారా? లేదు కదా. చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. ఏముంది డేటాబేస్? ఏంటి డేటాబేస్? మీన్స్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. అయిపోయింది. దాట్స్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఇది డిఫినేషన్. యూ కెన్ టెల్ ఇన్ వాట్ లాంగ్వేజ్ యూ వాంట్. ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు దీన్ని, యాజ్ విష్. ఓకేనా? క్లియరా? క్లియర్. గుడ్. నో, ఇట్స్ ఓకే. డేటాబేస్ తర్వాత వస్తుంది. ఒక డేటాబేస్ చాలా పెద్దది. ఒక డేటాబేస్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది అందులో. ఎగ్జాంపుల్, సిటీ అంటే ఒక కంపెనీ అనుకోండి. సిటీలో కంపెనీ అనుకోండి ఒకటి. లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి ఒకటి. ఇది ఇన్ఫో డేటాబేస్. డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీస్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అనుకోండి. యా, ఫ్లిప్కార్ట్ కంపెనీ ఐడియా ఉంది మీకు? ఓకే, అక్కడ ఇది పెద్ద కంపెనీ. ఫ్లిప్కార్ట్ అంటే ఇట్స్ ఎ బిగ్ కంపెనీ, రైట్? అంత పెద్ద కంపెనీలో కస్టమర్స్ ఉంటారు. సో కస్టమర్స్కి కస్టమర్ డాటా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా ఒక డేటాబేస్ వన్లో స్టోర్. వన్ డేటాబేస్ వన్ అంటే కస్టమర్స్ అనేది ఒక డేటాబేస్ వన్, డిబి వన్. అండ్ ఎంప్లాయీస్కి ఈఎంపి వన్. ఎంప్లాయీస్ది ఈఎంపి వన్. యు అండర్స్టాండ్? యు అండర్స్టాండ్? గుడ్. అండ్ ఆర్డర్స్, ఎంతమంది ఆర్డర్ ఇచ్చారు, ఏం ఆర్డర్ ఇచ్చారు, అది ఒక డేటా. ఆ టైప్ ఆఫ్ డేటాకి మనకు ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, అమౌంట్ ఉండాలి ఆర్డర్కి. ఎంప్లాయీస్కి ఏముంటుంది? ఎంప్లాయీస్కి ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్ డేట్, హై డేట్, పొజిషన్, శాలరీ, డిపార్ట్మెంట్. కస్టమర్స్కి ఏముంటుంది చెప్పండి? కస్టమర్కి వచ్చేసి మనకు కస్టమర్ యొక్క ఐడి, నేము, కాంటాక్ట్ నేమ్, నెంబరు, అడ్రస్, సిటీ. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ బట్టి డాటా అనేది ఆ కంపెనీ ఆర్ డేటాబేస్ సంబంధించింది సపరేట్ ఆబ్జెక్ట్. దీని ఆబ్జెక్ట్ అంటారు, ఒక వస్తువు. ఆబ్జెక్ట్ మీన్స్ ఒక వస్తువు అనుకోండి. ఆ వస్తువు పేరే, ఆ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి టేబుల్. ఇది ఎంప్లాయీ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్. సో డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ డాటాకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటవి. టేబుల్ వన్, టేబుల్ టూ, టేబుల్ త్రీ. ఎందుకంటే టేబుల్ ఎందుకు సపరేట్గా ఉంటాయంటే డేటాబేస్లో సపరేట్ కాలమ్స్ ఉంటవి, సపరేట్ డాటా ఫార్మాట్స్ ఉంటాయి. సో ఏ టేబుల్ ఈజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ కంప్రైజెస్ రోస్, కాలమ్స్ ఉంటుంది. రోస్ అండ్ కాలమ్స్. ఇట్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్. యూ అండర్స్టాండ్? యా. సో ఎగ్జాంపుల్, ఇది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ జెండర్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్. సో డిబిఎంఎస్ అంటేనే ఆర్గనైజ్ కలెక్షన్ ఆఫ్ డాటా. డేటాబేస్ అంటే టేబుల్ అంటే స్ట్రక్చర్డ్ వే టు స్టోర్ ద డాటా ఇన్ ఏ రిలేషనల్ database. It's composed of rows and columns, same as your Excel sheet to spreadsheet. కాలం అంటే ఏంటి?
కాలమ్స్ ఇది వర్టికల్ స్ట్రక్చర్. ఇది వర్టికల్ అంటే ఇలా ఏజ్ వర్టికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. వర్టికల్ నిలువుగా ఉంటుంది. నిలువు అంటే వాట్ మీన్ బై దాట్ ఏ కాలమ్ is a vertical structure within a table that represents a specific attribute or field of a data stored. అంటే ఎగ్జాంపుల్ ఒక ఏజ్ కాలం అంటే ఏజ్ ఉంటుంది కాలం ఫీల్డ్ ఒకటి సిటీ నేమ్స్ ఉంటుంది నేమ్స్ ఆఫ్ ది పీపుల్ ఉంటుంది అంటే కాలమ్స్ యాజ్ ఎ నేమ్ డాటా టైప్ ఆఫ్ అండ్ కన్స్ట్రెంట్ డాటా రోస్ అంటే డాటా లాగా ఇలా 1 రో 2 రో 3 రో రోస్ అంటే ఒక రిప్రజెంట్స్ సింగిల్ కంప్లీట్ set of data stored in a table. Each row corresponds to one record or entry in a table containing values for all the columns in a defined table. You understand? ఓకేనా? ఈ పీడిఎఫ్ మీకు ఆఫ్టర్ యువర్ ఎన్రోల్మెంట్స్ ఈ పీడిఎఫ్స్ ఈ స్టడీ మెటీరియల్స్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అండ్ ఈ డ్రైవ్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాము ఒకటి ఎస్క్యూఎల్ బైక్ డేటాబేస్ స్టోర్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే మీకు ఈ స్టోర్ డేటాబేస్ మీకు కనబడుతుంది. స్టోర్ డేటాబేస్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ద డేటాబేస్ ఇలా ఇది ఓపెన్ యాక్సెస్ మీ అందరికీ వస్తుంది. ఇది ఓపెన్ యాక్సెస్ ఇది 2018లో ఉంది. 2018 నుంచి డేటాబేస్ బైక్ స్టోర్ ఉంది. అది మీకు ఇస్తాను నేను. ఇంకోటి ఏముంది వాడల్స్ ఇది డేటాబేస్ సింపుల్ డేటాబేస్ స్టార్ట్ చేద్దాం మనం. ఇంకోటి బైక్ స్టోర్ డేటాబేస్ స్ట్రక్చర్ స్కీమా. ఓకే ఈ స్కీమా కూడా ఉంటుంది. స్కీమా అంటే ఏంటి చెప్తాను నేను. స్కీమా అంటే ఒక స్ట్రక్చర్. స్కీమా మీన్స్ వన్ స్ట్రక్చర్. ఇలా టేబుల్స్ అంటే ఏంటి కాలమ్స్ ఏంటి రిలేషన్ ఏంటి వాటి కాలం మధ్యలో ఇదంతా మనకు వస్తుంది హియర్ ఇన్ దిస్ స్కీమా. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఆబ్జెక్ట్స్ టేబుల్స్ కాలమ్స్ రోస్ ఓకేనా. ఓకేనా కాలమ్స్ అర్థమైనాయా? కాలమ్స్ కాలమ్స్ రోస్ టేబుల్స్ ఆర్ క్లియర్? చెప్పడమ్మా ఈ కాలమ్స్ క్లియర్ అయినా కాలమ్స్ రోస్ టేబుల్ డేటాబేస్ ఈ 4 టర్మ్స్ క్లియర్ అయినాయి మీకు. 4 టర్మ్స్ క్లియర్. 4 టర్మ్స్ యూ క్లియర్. వెరీ గుడ్ ఎక్సలెంట్ రైట్. ఓకే you could take a break of some 5 minutes. 5 minutes have some water or walk water or WhatsApp whatever you want to do it. Come back in 5 minutes. In the chat tell me you're back. I'll be waiting for you. And also of course I will also drink some water and so on, right? So water break done. 5 minutes. We'll start at 9:12 p.m. Okay start. అండ్ మనము ఒక చిన్న ప్రాజెక్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ విల్ క్రియేట్ డేటాబేస్ హియర్. విల్ క్రియేట్ ఏ డేటాబేస్. You understand? Yeah. Got it, right? Good. Let's check it out. Yes, check it out, please. So come back in 5 minutes. Yeah. Bye. Bye. See you. ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఒక డెమో అండ్ ప్రాజెక్ట్ చేద్దాం ఆఫ్టర్ ది బ్రేక్. బ్యాక్ ఎందరు వచ్చారు రాలేదు ఇంకా. ఐ సేడ్ యూ టు సెండ్ ద మెసేజ్ ఇన్ ద చాట్. మీకు బ్రేక్ ఇచ్చాం అనుకో మామూలుగా వెన్ ఎవర్ వి గివ్ ఎ బ్రేక్ టు నో ఆఫ్టర్ గివింగ్ ఎ బ్రేక్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఎ బ్రేక్ ఓకే బ్రేక్ తీసుకున్నాక ఏం చేయాలి మనము
What? Hmm. Yep. You can just say, I am back. Yeah. Back, honey. I am back, honey. Something you should say it. Right? Hmm. That's something you should say. దానివల్ల అర్థమవుతుంది మనకి ఓకే వచ్చారా లేదా అనేది దట్స్ ఇంపార్టెంట్ రైట్ ఓకే ఆర్ యూ దేర్ యూ బ్యాక్ ఆర్ నాట్ వచ్చారా వచ్చారు సో సింపుల్ డెమో చేద్దాము టుడే ఓకే ఫస్ట్ స్టెప్ నెంబర్ వన్ అకాడమీ అమెజాన్ బ్యాంకింగ్ బైక్ స్టోర్ దీస్ దాట్ ఇన్ని డేటాబేస్ ఉన్నాయి మొత్తం ఓకేనా లా రైట్ నా వాట్ ఐ షుడ్ డూ ఇస్ ఒక డేటాబేస్ ఓపెన్ చేద్దాం చెప్పండి డేటాబేస్ నేమ్ ఏమి ఇద్దాము మీ ఇష్టం న్యూ డేటాబేస్ ఒక నేమ్ ఇద్దాము ఇవ్వండి గివ్ మీ వన్ నేమ్ ప్లీజ్ ఒక డేటాబేస్ నేమ్ కొత్తది ఇవ్వండి కొత్త నేమ్ సిటీ కాకుండా వేరే సిటీ ఇచ్చాం కదా ఇంకా కొత్త ఇస్తారేమన్నా చెప్పండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యర్ రెస్పాన్సెస్ గాయస్ కమాన్ క్విక్లీ ఎస్ ఏమి ఇచ్చారు మెసేజ్లో ఎస్క్యూఎలా కమాన్ గాయస్ నేమ్స్ రావట్లే మీకు అరే గివ్ మీ యార్ కమాన్ ఒక డేటాబేస్ నేమ్ చెప్పండి మ్మ్. ఏమైంది లేదా అర్థం గుర్తు రావట్లేదా డేటాబేస్ నేమ్ అడిగాను నేను మీకు ఒకవేళ యూనివర్సిటీ ఇంకో ఒరాకల్ యూనివర్సిటీ ఉంది ఆల్రెడీ లేదా కింద ఉంది కదా ఆల్రెడీ యూనివర్సిటీ ఉంది ఒరాకల్ లేదు ఇక్కడ సో ఒరాకల్ ఓకే వావ్ వచ్చిందా రిఫ్రెష్ ఇక్కడ వచ్చింది రైట్ క్లిక్ చేయండి అమ్మా రైట్ క్లిక్ రిఫ్రెష్ ఒరాకల్ ఇక్కడ వచ్చింది టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కట్లే టేబుల్ సింగిల్ టేబుల్ కూడా లేదు యా కరెక్ట్ గో ఓకే సో లెట్స్ అజ్యూమ్ ఒరాకల్ ఈజ్ ఏ let us assume Oracle is a database name in SQL, that is in MS SQL Server. Now let us implement step by step demo, simple one, like having SQLs. You have DQL, DML, DDL something. చూద్దామా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేబుల్ లేవు కదా, టేబుల్స్ కావాలా, టేబుల్ నేమ్ ఇద్దాం ఫస్ట్. సో ఇలా చేయొచ్చు మనం. వీ కెన్ డూ దిస్ హియర్, వీ కెన్ డూ దిస్ హియర్. రేఖా హ్యాండ్, యూ హ్యావ్ హ్యాండ్ రేజ్డ్. యా రేఖా, టెల్ మీ, your hand raised. Any question, Rekha? Hello? Rekha, I think you raised a hand. We request you to please put a message in the chat. Otherwise, if you really have a problem or a voice, raise a hand. Okay? Okay, good. Now, what I want to do, here I have CT, right? Ikkada CT undi. I am going to create a table in this Oracle database. So, what I should do here, ikkada నేను రాస్తాను USE Oracle. So, use Oracle, execute. Oracle is used. Done. Move, move, move. Yes. First, step number 1. ఇది స్టెప్ 0. ఇదేంటి, డబల్ హైఫన్ పెట్టి దీన్ని, డబల్ హైఫన్ ఎందుకు పెడతామంటే కామెంట్ చేస్తాము ఎస్క్యూఎల్లో. అంటే ఇది మనం రాసేది ఇంప్లిమెంట్ అవ్వదు. వాట్ ఎవర్ యూర్ రైటింగ్, ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్. స్టెప్ 0, క్రియేటింగ్, క్రియేట్ ది database అండ్ యూజ్ ఇట్. సో ఆల్రెడీ డేటాబేస్ ఉంది కదా, నేను క్రియేట్ చేసాను రైట్ క్లిక్ కొట్టి. ఒకవేళ రైట్ క్లిక్ కొట్టకుండా చేయాలంటే ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు మనం. ఇలా క్రియేట్ database Oracle, ఇలా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ డేటాబేస్, క్రియేట్ స్పేస్ డేటాబేస్ స్పేస్ Oracle. యు అండర్స్టాండ్? గుడ్. సో ఇది క్రియేట్ అయింది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయను, యూజ్ చేస్తాను నేను. యూజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, స్టెప్ 1, DDL. DDL, data definition language. Data definition language. వాట్ యు మీన్ బై DDL? తెలుసా మీకు DDL అంటే ఏంటో మీనింగ్? హౌ మెనీ ఆఫ్ యు నో మీనింగ్ ఆఫ్ DDL? నో, తెలియదు. చూద్దామా? Before that, I have mentioned you in our documentation saying DDL is a type of the SQL category. ఏం చేస్తుంది ఇక్కడ? It defines or it creates a table, it alters the table, it drops the table. సో ఇక్కడ డెఫినేషన్ అంటేనే ఒక కొత్తది క్రియేట్ అవుతుంది ఇక్కడ, లేదా కొత్తది అప్డేట్ అవుతుంది. యు అండర్స్టాండ్? ఏ న్యూ కాలమ్, a new column is created or a new table is created. అది డెఫినేషన్, డిఫైనింగ్, క్రియేటింగ్. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ క్రియేట్ చేసే ముందు మీకు తెలియాలి, ఇది షార్ట్ కట్ చెప్తాను నేను. ఐ విల్ టెల్ యూ ఇన్ షార్ట్ కట్ ద మీనింగ్ ఆఫ్ DDL. మన క్లాస్లో అయితే మనం చూసుకుందాము, డెప్త్కి వెళ్దాము. ఇప్పుడు నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను మీకు. DDL అంటే ఎంటైర్ డేటాబేస్లో అసలు ఆబ్జెక్టే లేదు డాటా స్టోర్ చేయడానికి.
there is no data, and you want to create some structure in a database. అదే ఇది, అదే ఇది అంటే it is this. DDL, data defined language, is a category of SQL command used to define or modify the structure of database objects like tables, schemas, indexes. Tables, schemas, indexes. Are you clear? Right? Yeah, good. Very good. Done? Yeah. Tables, schemas, indexes, views. Tables అంటే మీకు తెలుసు. You know now tables. Now you know tables. నెక్స్ట్ మనం చూస్తాము స్కీమాస్, ఇండెక్స్ వ్యూస్. మీ రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అయినాక స్టెప్ అని చూడాలి. ఓవరాల్గా ఇదేంటంటే డెఫినేషన్ లేకపోతే మాడిఫై చేస్తుంది ఒక స్ట్రక్చర్లో. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ టేబుల్, స్కీమా, అవి ఏ అబ్జెక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ అబ్జెక్ట్, అది డిఫైన్ చేస్తుంది లేకపోతే అప్డేట్ ఆర్ అల్టర్ చేస్తుంది. దట్ ఈస్ యువర్ డిడిఎల్. ఒరాకిల్ ఉంది, వి హ్యావ్ ఒరాకిల్. మనకు ఒరాకిల్ ఉందా? ఇట్ ఈస్ దేర్, రైట్? ఒరాకిల్ ఇస్ దేర్. నౌ it is going to create some table in Oracle database. And ఎందుకు ఇది important? Why it is important? Because it helps in creating the blueprint of a database. Database blueprint ఇస్తుంది ఇది. ఏది ఇది? And we use DDL to create, helps in creating the blueprint of a database. Used to DDL to create, update, delete tables and fields. Without DDL, there is no structure to hold the data. It is the first step in any SQL project before inserting a query. All right, good, nice. Hmm. Nice. Let's move on. Move. Next step, please. Sarpeda, Sarpeda. Let us create some. ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను ఒరాకల్లో. టేబుల్ నేమ్ వచ్చేసి yeah, you can create table name for sure. Students table. Write down all of you. First query in your life. CREAT. Create. Create అనేది command. DDL. Create table. టేబుల్ ఏమి ఇద్దాము ఒరాకల్లో? స్టూడెంట్స్ ఇద్దాం. స్టూడెంట్స్ టేబుల్ నేమ్. ఇంతే. నేను ఏం చేయాలా? ఈ స్టూడెంట్స్ కావాల్సిన డాటా రాయాలి. డాటా ఇది ఇది మీరు 1 by 1 నేర్చుకుంటారు. ఫస్ట్ అయితే మనము స్టూడెంట్ ఐడి కావాలి. స్టూడెంట్ ఐడి, కాలమ్ నేమ్, డాటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఇది నేర్చుకోవాలి మనం. వి హ్యావ్ టు అండర్స్టాండ్ డాటా టైప్స్. ఐఎన్టీ డాటా టైప్. పైథాన్లో కూడా ఐఎన్టీ, ఇక్కడ ఐఎన్టీ ఇంటీజర్.
ప్రైమరీ స్పేస్ కీ ఇదేంటి నేర్చుకోవాలి మనం. యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ప్రైమరీ కీ అంటే యూనిక్ నెంబర్, యూనిక్ కీ, నాట్ రిపీటెడ్, నాట్ డూప్లికేట్. దట్ ఈస్ యువర్ ప్రైమరీ కీ, స్టూడెంట్ ఐడి. సేమ్ వే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ ఇది మనము రెగ్యులర్ క్లాస్లో ప్రతి డాటా టైప్ నేర్చుకోవాలి. ఎవ్రీ డాటా టైప్ నేర్చుకోవాలి. ఎవ్రీ అంటే వేర్ క్యారు, 50 అంటే 50 క్యారెక్టర్స్, క్యార్ అంటే క్యారెక్టర్ వేరియబుల్ కాదు, సింగిల్ క్యారెక్టర్. డేటు, డేట్ ఆఫ్ బర్త్, డేటు, జెండర్, క్యారెక్టర్ ఏమీ లేదు. ఇది నా టేబుల్. ఎగ్జిక్యూట్. వావ్, కంగ్రాచులేషన్స్, కమాండ్స్ కంప్లీటెడ్. లెట్ us చెక్ ఇట్. గాట్ ఇట్. సూపర్బ్. రిఫ్రెష్. రిఫ్రెష్. టేబుల్స్. డివిఓ స్టూడెంట్స్ వచ్చిందా? స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డిఓబి, ఈమెయిల్. సో కంగ్రాచులేషన్స్, you have column names. You have column names. మీ అందరి దగ్గర కాలమ్ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? క్లియర్? డన్. వెరీ గుడ్. ఏం చేద్దాం నెక్స్ట్? డాటా కావాలి. డాటా ఎలా కావాలి? డాటా ఇందులో డాటా నేను ఫిల్అప్ చేయాలి కదా. నేను క్రియేట్ చేశాను స్టూడెంట్ టేబుల్. డేటా డిఫినేషన్ లాంగ్వేజ్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఏంటి? ఇదే టేబుల్లో నాకు వాల్యూస్ కావాలి. వాల్యూస్ ఎలా మరి? హౌ? దానికోసం డిఎంఎల్ అంటాం. డిఎంఎల్ రాయండి. సెకండ్, డిఎంఎల్ అంటే డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ 1 అమిత్ శర్మ, మెయిల్, డేటు, జీమెయిల్, నెంబరు, ఢిల్లీ అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఇదంతా ఏంటి? 1 అంటే స్టూడెంట్ ఐడి, నేము, లాస్ట్ నేమ్, జెండరు, డేటు. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్లో, సేమ్ మోడల్లో నేను డాటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అండ్ వాల్యూస్. ఇది సింటాక్స్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇదే మనం నేర్చుకోవాలి ఎస్క్యూఎల్లో, ఇన్సర్ట్లో. అయిపోయిందా? ఫినిష్. అయిపోతే మనం ఇప్పుడు డిక్యూఎల్ ఇద్దాము. డిక్యూఎల్ అంటే డాటా క్వెరీ చేస్తాము. రీడ్ క్వెరీ, రీడ్ డాటా క్వెరీ లాంగ్వేజ్. You understand? Let's move. Let's move. రీడ్ కదా ఇది. రీడ్. యా ప్లీజ్. ఎలా? సెలెక్ట్ స్టూడెంట్స్.
సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ అయిపోయింది. ఎగ్జిక్యూట్. వావ్, వచ్చిందా? గాట్ ఇట్. దిస్ ఈజ్ ఎస్క్యూఎల్. ఇదేమి ఎస్క్యూఎల్ ఇంకేం ఉండదు. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫర్ ఒక 3 to 4 వీక్ లర్న్ చేసుకోవాలి మీరు బేస్డ్ ఆన్ యువర్ కోర్స్. మీ కోర్స్ ఏంటి దాన్ని బట్టి ఇందులో ఎన్ని మంత్స్ ఉంటుంది మోడల్ చెప్పాలి. మీ కోర్స్ ఏంటి? డేటా సైన్సా, డేటా అనలిటిక్సా, ఏఐయా, లేదా డిఎస్ఏ కంబైన్డ్ కోర్సా, ఆర్ లేదా డిఎస్ డిఏ ఏఐ మొత్తం కంప్లీట్ కంబైన్డ్ కోర్సా, లేదా ఫుల్ స్టాక్, లేదా వెబ్ డెవలప్మెంట్? లేదు, నేను ఓన్లీ ఎస్క్యూఎల్ ఇండిపెండెంట్ తీసుకుంటాను. మీ కోర్స్ బట్టి ఎస్క్యూఎల్కి ఎన్ని మంత్స్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా ఇందులో జనరల్గా ఈ కోర్సుల వరకు ఇవి ఇక్కడ వరకు మనకు మినిమం 3 to 4 వీక్స్ ఉంటుంది సిలబస్. అందులో మనం అన్ని కేటగిరీస్ ఆఫ్ ఎస్క్యూఎల్ నేర్చుకొని కాస్త ఇంటర్మీడియట్ ఎస్క్యూఎల్ కూడా నేర్చుకుంటాం. ఎస్క్యూఎల్ లైట్లీ, పిఎల్ ఎస్క్యూఎల్ లైట్గా వి విల్ అండర్స్టాండ్. బట్ యు అండర్స్టాండ్? యా. ఓకే, రైట్. సో డాటా వచ్చేసింది. ఇంకా చూద్దాం ఇంకొంచెం. షెల్ వి మూవ్ నెక్స్ట్? ఇంకా ఒక 2 టేబుల్ చేద్దాం. లెట్ us do more tables, more operations. Let's do it. Yeah, go. I will create one more table. Courses table create చేస్తాను. Create table courses, course ID, primary key, course name varchar, domain varchar, duration weeks. varchar అంటే వేరియబుల్ క్యారెక్టర్, అంటే కోర్స్ నేమ్ వచ్చేసి అప్ టు 100 క్యారెక్టర్స్ ఉండొచ్చు. అప్ టు 5, 6, 7, 8, 10 ఏమైనా సరే, నో ప్రాబ్లం. గాట్ ఇట్? అర్థమైందా? గుడ్. కోర్స్ క్రియేట్ చేసిన టేబుల్. నెక్స్ట్ వన్ మోర్ టేబుల్ ఐ విల్ క్రియేట్. వన్ మోర్ టేబుల్, ఎన్రోల్మెంట్స్. ఎన్రోల్మెంట్స్ టేబుల్ ఐ విల్ క్రియేట్. ఎన్రోల్మెంట్స్ టేబుల్. చెక్ ఇట్ అవుట్ ప్లీజ్. వస్తుందా? అర్థం ఉందా చెప్పండి. రైటా? వెరీ గుడ్. సార్ వై వీ హ్యావ్ టు కీప్ అండర్ స్కోర్ బిఫోర్ సింటాక్స్? ఎక్కడ? వేర్?
ఇదా? ఇది అన్నారు ఇదా? ఇదంటారా? ఇదంటారా? నాకు అర్థం కాలే. విచ్ వన్ అండర్ స్కోర్? విచ్ అండర్ స్కోర్? అంజలి ఎక్కడమ్మా చెప్పండి నాకు. ఎక్కడ? హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీరు. చెప్పండి అంజలి. ఏ అంజలి బోలో. టెల్ మీ. యూ కెన్ టాక్. వేర్? ఐ డోంట్ సీ ఎనీ అండర్ స్కోర్ బట్ ఈజ్ ఇట్ దిస్ వన్? ఇది కామెంట్స్. చెప్పండి అమ్మా. యా గో అహెడ్. Yes, sir, that only before DQL3. గుడ్ క్వశ్చన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కామెంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. అంటే ఓన్లీ ఫర్ డిస్ప్లే ఆర్ హ్యూమన్ రీడింగ్ పర్పస్. మన కోసమే, ఇది లెర్నింగ్ కోసం అంతే. అంటే ఇది అయినాక ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది వెనెవర్ ఐ పుట్ టూ, ఇది అండర్ స్కోర్ కాదు, హైఫెన్స్ యాక్చువల్లీ. హైఫెన్స్, హైఫెన్ డాష్, టూ డాష్ యూజ్ చేస్తాము. ఎందుకు? కామెంట్స్ అన్నట్టు. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇది ఇలా ఎగ్జిక్యూట్. ఎర్రర్ వచ్చిందా చూడండి. ఇది ఎర్రర్. ఇస్ ఇట్ ఎర్రర్? Yes, నో sir. రైట్. నో. బట్ ఇఫ్ ఐ రిమూవ్, ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. టెల్ మీ No. వై? బికాస్ వై? ఇంగ్లీష్ కదా ఇది. ఎర్రర్. బికాస్ దిస్ ఇస్ ఇంగ్లీష్ రైట్. ఇంగ్లీష్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఉండాలి మనకి. ఎస్ ఆర్ నో? అంటే ద స్టేట్మెంట్స్, ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ మనము మన పర్పస్కి, ఫర్ ఇన్ఫర్మేషన్, మన రీడింగ్ కోసం, అండర్స్టాండింగ్ కోసం ఉంటుంది. టూ అండర్ స్కోర్ యూజ్ చేస్తారు, కామెంట్స్ అంటారు వీటి. ఇది మనం క్లాస్లో నేర్చుకుంటాము టోటల్గా. ఓవరాల్గా ఇందులో మనం డబల్ హైఫన్ యూజ్ చేస్తామంటే, డబల్ హైఫన్ తర్వాత ఏం రాసినా కూడా అది ఇంగ్లీష్లో మనం రాయొచ్చు మన ఇన్ఫర్మేషన్ కోసం. దిస్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ లైక్ థర్డ్ స్టెప్, డిక్యూఎల్ డాటా క్వెరీ లాంగ్వేజ్ రీడ్ అన్నా నేను. ఇదంతా నాకు తెలియని రాశాను కదా డాక్యుమెంట్ కోసం. మీకు అర్థమైందా? అంటే Yes, ఇది మన sir. రీడింగ్ పర్పస్. ఇది యూ అండర్స్టాండ్? సి ఇక్కడ డబుల్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కదా, మన ఇన్ఫర్మేషన్ కోసం ఇది రీడింగ్, ఓన్లీ ఫర్ రీడింగ్. యూ అండర్స్టాండ్? సో దిస్ ఇస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది క్వెరీ, ఫర్ ఓన్లీ ఫర్ యూజర్ పర్పస్. యూ గాట్ ఇట్? ఓకే, గుడ్, వెరీ గుడ్. కామెంట్స్ అంటారు వీటిని. దే ఆర్ కాల్డ్ కామెంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. బట్ గుడ్ క్వశ్చన్. చూస్తున్నాను ఏమైనా అడుగుతారా లేదా అని చెప్పేసి. గ్రీన్ ఉంది కదా, ఐ థాట్ యుల్ అండర్స్టాండ్. బట్ ఈవెన్ అండర్స్టాండ్ అవ్వకపోతే అడగాలి, దట్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రతి లైన్లో ఇదంతా. వన్ మోర్ థింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి. మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఇలా మల్టిపుల్ లైన్స్, ఇన్ని లైన్స్ ఉన్నవి, ఊరికే ఇన్ని హైఫన్ పెట్టనక్కర్లేదు, ఇన్ని లైన్స్ ఉంటాయి దీనికి. దేర్ ఈజ్ వన్ థింగ్ కాల్ స్లాష్ స్టార్ స్లాష్ ఎండ్. సో మల్టిపుల్ లైన్స్ కామెంట్ అయిపోయినవి, టోటల్ కామెంట్. ఇది ఓన్లీ డిస్క్రిప్షన్, ఇట్స్ నాట్ ఎ కోడ్, ఇట్స్ ఏ డిస్క్రిప్షన్. ఇట్స్ ఏ డిస్క్రిప్షన్. డన్. వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? లెట్ us మూవ్. లెట్స్ మూవ్. గుడ్.
Go. Okay. Wait. Enrollments, courses, students. Finish. Finish. I have total how many tables now? Three tables. Total three tables. I think ఇది ఆల్ టేబుల్ మనము యాడ్ చేసాము త్రీ టేబుల్స్. చెక్అవుట్ ప్లీజ్. కోర్సెస్ ఎన్రోల్మెంట్ చెక్అవుట్ ఒకసారి కోర్స్ చెక్ చేయండి అమ్మా. సెలెక్ట్ వచ్చాయా? కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, డొమైన్ టేబుల్ వచ్చింది చూడండి. ఎన్రోల్మెంట్ చూడండి అమ్మా. ప్లీజ్ చెక్ ఎన్రోల్మెంట్స్. వావ్. ఎన్రోల్మెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి, ఎన్రోల్మెంట్ డేట్. నెక్స్ట్ స్టూడెంట్స్ చెక్ చేయండి ఒకసారి. వెరీ గుడ్. స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డిఓబి, ఈమెయిల్. డాటా మొత్తం వచ్చింది. ఇక్కడ డాటా రాలేదు ఎందుకంటే నేను డాటా ఇన్సర్ట్ చేయాలి ఇంకా. ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ డాటా ఫర్ షూర్ రైట్. క్లోజ్ క్లోజ్. ఇది ఉండనివ్వండి. ఐ విల్ ఇన్సర్ట్ డాటా డిఎంఎల్. Sir, we get this PDF in or notes in the form. Can we get? Yeah, you will get it. ఇది మీ ఎల్ఎంఎస్లో ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో ఆల్ నోట్స్ మీకు ఎల్ఎంఎస్లో ఉంటుంది. మండే ఆన్వర్డ్స్ మీకు ఎల్ఎంఎస్లో అన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఇస్తాం మేము. ఇది డాట్ ఎస్క్యూఎల్ అండ్ పీడిఎఫ్ నోట్స్ రెండు ఇస్తాం మీకు ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వయా యువర్ ఎల్ఎంఎస్. ఎల్ఎంఎస్ సిస్టమ్ ఉంటుంది కదా మీ కోర్సులో. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ తెలుసుగా మీకు. ఎస్. ఫ్రమ్ ఫ్రైడే, ఐ మీన్ 21st onwards, all notes will get it. SQLV and also PDF. All of you will get it. Clear? Yeah. డెమో నడుస్తున్నాయి కదా, డెమో అయ్యాక ఇస్తామమ్మా. డైలీ ఇస్తారు. డైలీ నోట్స్, డైలీ ప్రోగ్రామ్ ఫైల్స్, క్వెరీ ఫైల్ మొత్తం ఇస్తారు టోటల్. ఓకే గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దాము? డాటా మ్యానిపులేషన్ ఇన్సర్ట్ చేయాలి కోర్సెస్లో. హౌ టు ఇన్సర్ట్? సింప్లీ ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు ఇది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సో సింటాక్స్ ఏంటి ఇక్కడ? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. వాల్యూస్లో వాల్యూస్ ఉంటుంది. ఇక్కడ మన కాలమ్స్ రాస్తాము వాల్యూస్ లోపల ఇన్సైడ్. ఇది సింటాక్స్. దాని సింటాక్స్. వాల్యూస్ ఏముంటాయి కోర్సులో? కోర్స్ ఐడి, కోర్స్ నేము అండ్ నెంబర్. దట్స్ ఇట్. అయిపోయింది. ఫినిష్. ఇన్సర్ట్ చేయండి ఒకసారి. చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. క్వెరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. క్వెరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫినిషా? వెరీ గుడ్. ఎక్సలెంట్ రైట్. గుడ్. అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి నా ట్రై టు చెక్ కోర్సెస్. వావ్. గాట్ ఇట్. ఈ గో డాటా, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. డాటా వచ్చిందా? దాట్స్ ఇట్. నో ఇదే మీ డేటాబేస్. అంటే డిఎంఎల్, డిక్యూఎల్, డిడిఎల్ ఉంది. డిడిఎల్, డిక్యూఎల్. ఇది డిడిఎల్, డిక్యూఎల్. ఇది డిఎంఎల్ అంటే ఇది డిక్యూఎల్ కదా. సెలెక్ట్ అంటే డిక్యూఎల్. డిఎంఎల్ అంటే మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ ఇస్ ఏ మ్యానిపులేషన్ అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, డాటా ఇన్సర్ట్. ఇదే మీ యొక్క డిఎంఎల్. ఇన్సర్ట్ మీన్స్ డిఎంఎల్. ఓకే రైట్. క్రియేట్ అంటే డిడిఎల్. సెలెక్షన్ వచ్చేసి సెలెక్షన్.
సెలెక్షన్ వచ్చేసి ఏమంటారు? డిక్యూఎల్, డాటా క్వెరీ లాంగ్వేజ్. సెలెక్ట్ క్వెరీ ఉంటుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ ఒకటి, ఇంకోటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం ఉంటుంది స్టూడెంట్స్, ఇంకోటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎన్రోల్మెంట్స్. ఆల్ త్రీ డిక్యూఎల్ క్వెరీ చేస్తున్నాము, దే ఆర్ డిక్యూఎల్. చూడండి, ఒక్కటేసారి మూడు వస్తాయి మనకి, త్రీ ఆల్సో కెన్ ఎగ్జిక్యూట్. బట్ ఎన్రోల్మెంట్లో లేవు ఇంకా డాటా, ఎన్రోల్మెంట్లో లేవు. చూడండి, ఇది కోర్సు, ఇది స్టూడెంట్స్. ఎన్రోల్మెంట్ టేబుల్లో డాటా ఇన్సర్ట్ చేయాలి మనం, చేయలేదు కదా, చేయాలి. లెట్ ఇన్సర్ట్ డాటా, ఎన్రోల్మెంట్ వాల్యూస్, ఎగ్జిక్యూట్ చేసానా క్వెరీ సక్సెస్ఫుల్లీ, దెన్ సెలెక్ట్ ఓకే. వావ్, గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ యువర్ ఎస్క్యూఎల్. ఎనీబడి ఇన్ డౌట్? ఎనీబడి ఇన్ డౌట్? సో టుమారో ఈజ్ ద లాస్ట్ డే ఫర్ యూ. ఈ వీక్లో సెషన్ 6 అయిపోయింది వల్ల, ఈ వీక్లో 4 days 6 సెషన్ ఫినిష్ అయిపోయినవి. రేపు లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ 7th సెషన్, ఎన్రోల్మెంట్స్, కోర్స్ సెలెక్షన్, కెరీర్ గైడెన్స్, ఎనీ క్వశ్చన్ ఫర్ జాయినింగ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ టేక్ యూ. ఇవన్నీ మీకు రేపు ఉంటవి 7 PM. టుమారో 7 PM ఎన్రోల్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు రేపు సెషన్ ఉంటుంది. క్లియరా? ఓకే. సో మీకు ఎన్రోల్మెంట్ లింక్ వస్తుంది అండ్ డౌట్స్ కోసం వస్తుంది. టుమారో విల్ గెట్ ఆల్ LMS లింక్స్. మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తాము, కోర్స్ సెలెక్షన్ అయినా ఇస్తాము. అండ్ 2 days టైం కూడా ఉంటుంది ఎక్స్ట్రా మీకు రేపటి తర్వాత, సండే. మండే నుంచి మీ రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. యూ కెన్ టేక్ 9 AM బ్యాచ్, 11 AM బ్యాచ్, 8 PM బ్యాచ్ అయినా, 6 PM బ్యాచ్ అయినా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? క్లియరా? గుడ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ బెస్ట్. నాతో మాట్లాడినా, ట్రైనర్తో మాట్లాడినా, నెంబర్ ఇచ్చా మీకు, ఆ నెంబర్స్ కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మాట్లాడతారు. యూ కెన్ టేక్ ఆల్ కోర్సెస్, డెఫినెట్లీ, రైట్, తీసుకోవచ్చు. టైమింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. డైలీ మరి 4 hours ఇవ్వాలమ్మా. 4 hours తీసుకుంటారా? 4 hours తీసుకోవచ్చు. మోస్ట్లీ 2 hours ఉంటుంది క్లాస్ మీకు. 2 hours టైం ఉంటుందా మీకు? చాలా మందికి 2 hours కంటే ఎక్కువ టైం ఇవ్వలేదు క్లాస్కి. ఒకవేళ మీరు 2 hours కంటే టైం ఇస్తే ఎక్కువ. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాను కదా, డిఎస్ ఏదేది. ఎగ్జాంపుల్ ఇది చూడండి, డిఎస్, డిఏ, ఏఐ, ఎంఎల్, ఫుల్ స్టాక్. డేటా సైన్స్లో మీకు పైథాన్ ఉంటుంది ఎట్లాగో. సో అన్నిటికీ పైథాన్ మీరు వినండి. బట్ ఇప్పుడు నంపాయ్ ఉంటుంది, నంపాయ్ కూడా ఉంటుంది అనుకోండి రెండింటికి, ఎందుకంటే అన్నిటికీ కామన్ ఉన్నవి తీసుకుంటున్నాం మీకు. నంపాయ్ ఇక్కడ ఉండదు, అక్కర్లేదు వీళ్ళకి. ప్రోగ్రామింగ్ కావాలి కానీ కొన్ని ఇంటర్వ్యూలో అడిగారు కాబట్టి ఇది కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు తర్వాత ఒక టైంలో మీకు ఎంఎల్ వస్తుంది 3rd monthలో. ఎంఎల్ డాటా అనలిటిక్స్ వాళ్ళకి ఎంఎల్ అక్కర్లేదు, పవర్ బిఐ ఉంటుంది, పీబీ పవర్ బిఐ. ఏఎంఎల్ కూడా కోర్స్ ఎంఎల్ ఉంటుంది. ఓకే. సో ఒకటేసారి మనకు 3rd monthలో పీబీ ఉంటుంది, ఈ 3rd monthలో ఎంఎల్ ఉంటుంది. సో ఇది 2 hours, ఇది 2 hours. సో 3rd monthలో మీరు 4 hours ఇవ్వాలి 3rd monthలో. అండ్ ఇక్కడ పైథాన్ అయ్యాక జాంగో, ఎస్క్యూఎల్, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ కూడా ఉంటుంది కానీ ఇది ఎన్నిట్లో ఉండదు, ఇందులో మాత్రం ఉంటుంది. ఈ 2 hours ఇస్తాం. అంటే మోస్ట్లీ 50% మీ సిలబస్లో 2 hours ఇవ్వండి. ఎప్పుడైతే మీకు ఇది రెండు తీసుకుంటే, మీరు ఇది తీసుకుంటే సమ్ టైం మీరు 4 hours సమ్ టైం ఇవ్వాలి. ఒక 1 month 2 months 4 గంటలు ఇవ్వాలి. అది రెడీగా ఉంటే మీరు అన్ని కోర్సులు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దట్స్ ఇట్. ఓకేనా సార్? హౌ మెనీ మంత్స్ కోర్సా? ఓకే. డాటా సైన్స్ వచ్చేసి మీకు 5 monthsలో క్లోజ్ అవుతుందమ్మా.
5 months. లాస్ట్ మంత్ వచ్చేసి 6 monthsలో మీకు ప్రాజెక్టులు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ ట్రైనింగ్ గురించి చెప్తున్నాను, ఓన్లీ ట్రైనింగ్. ఏఐ కూడా అంతే, సేమ్ సేమ్. ఏఎంఎల్ సపరేట్ కాదు, ఏఎంఎల్ మొత్తం సేమ్. బట్ డిఎస్ అండ్ డిఎస్తో పాటు ఏఎంఎల్ తీసుకుంటే, మీరు డిఎస్తో పాటు ఏఎంఎల్ తీసుకుంటే 6 months ఉంటుందమ్మా మీకు. 7th monthలో ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్ వచ్చేసి మీకు సర్టిఫికేషన్ ఇస్తాము ఇవన్నీ అయినాక. ఏఐసిటిఈ ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ తీసుకుంటే ఏఐసిటిఈ ద్వారా ఇప్పిస్తాము. అండ్ అఫ్ కోర్స్ ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేషన్ ఇస్తాం మీకు కోర్స్ కంప్లీట్ అయినాక. అంటే మీ లైవ్ క్లాసులు వింటారు, అసైన్మెంట్ చేస్తారు. ఒకవేళ లైవ్ మిస్ అయితే రికార్డింగ్ వింటారు మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడైనా వినొచ్చు మీరు రికార్డింగ్, గ్యారంటీగా రావాలని లేదు. అప్పుడప్పుడు రారు మీరు, బికాస్ ఆఫ్ యువర్ వర్క్ జాబ్. రికార్డింగ్ మీరు వినొచ్చు. సో ఇక్కడ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్ చేస్తారు. ఇవి చేశాక సర్టిఫికేట్ వస్తుంది మీకు. డౌట్స్ ఉంటే మీకు ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటాం మేము. ఇంటర్న్షిప్ ఆప్షనల్ ఉంటుంది మీకు, మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో 75 ప్రాజెక్ట్స్ వేరే ఓన్లీ ఇంటర్న్షిప్ లెవెల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రజెంట్లీ మేము మార్కెట్ బాస్కెట్ అనలైసిస్ అనే ప్రాజెక్ట్ మీద ఇంటర్న్షిప్ ఇస్తున్నాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ ఇది ఒక 2 weeks తీసుకుంటాం. అలా ఇంటర్న్షిప్స్ మన దగ్గర 2 weeks నుంచి 6 months వరకు ఇస్తాం ఇంటర్న్షిప్స్, డిపెండ్స్. అది వేరే ఆప్షన్. ప్లేస్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇస్తాము. ఇవన్నీ అయిపోయినా, సర్టిఫికేషన్ అయిపోయినాక మీరు ఒక పిఆర్టీ ఇవ్వాలి. అంటే ప్లేస్మెంట్ రెడీనెస్ టెస్ట్. చాలా ఈజీ, ప్రిపేర్ అయినాక ఇవ్వండి అమ్మ మీరు. సో మీకు విదిన్ మోస్ట్లీ 3 months కల్లా జాబ్ వచ్చే విధంగా మా రెఫరల్స్, మా కాంటాక్ట్స్ చేస్తాము. ఒకసారి పిఆర్టీ అయ్యాక విదిన్ 3 monthsలో మ్యాక్సిమం పాసిబుల్. మీరు చదివితే వస్తుంది 3 monthsలో కంపల్సరీ. స్లోగా ఉంటే 1-2 months అటు ఇటు అవుతుంది. క్లియరా? అర్థమైందా అందరికీ నీట్గా? యు అండర్స్టాండ్? డూ అండర్స్టాండ్ దిస్? గుడ్. సరే మరి రేపు కలుద్దామా మరి? రేపు 7 PM రండి. మీకు సెషన్ ఉంటుంది 7 to 8, 8:30 పైన ఉంటుంది. అంటే మీ డౌట్స్ ఏమున్నా మీరు రేపు అడగచ్చు టుమారో 7 PMకి. ఎందుకంటే చాలా మట్టుకు 6 PM వాళ్ళు ఉన్నారు రేపు. ఎక్కువ 6 PM ఉన్నారు, 8 PM ఉన్నారు. సో అందరు కలిపి 7 PM పెడుతున్నాము. ఎందుకంటే కంబైన్ కదా, ఎన్రోల్మెంట్స్ కాబట్టి కంబైన్గా ఉంటుంది. 7 PM to 8:30 అలా ఉంటుంది. మీరు ఒకవేళ రాలేకపోతే నేను నెంబర్లు ఇస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు, డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. టుమారో 7 PM విల్ మీట్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. ఇవి నెంబర్స్తో కాంటాక్ట్ ఉండండి, ఆఫ్లైన్ ఆన్లైన్ రావచ్చు మీరు. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్ బాయ్.